సార్ ఫస్ట్ మీ గురించి అసలు మీ ఆర్మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అసలు? మీకు ఆ థాట్ ఎలా వచ్చింది వెళ్ళాలి అని? మీరు ఎక్కడి నుంచి సార్ అసలు? ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మ్యామ్, రాజమండ్రి. సో అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఉస్మాన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండి. మనకి ఈ ఆర్మీలో ఇలాగా ఆఫీసర్స్కి రిక్రూట్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అప్లై చేయడం జరిగిందండి. సో ఇట్స్ ఎ 5 days ఇంటర్వ్యూ అండి. ఇట్స్ ఎ 5 days ఇంటర్వ్యూ. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. అది సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సెలెక్ట్ అయ్యానండి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మాకు అప్పట్లో 9 months ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత 97 I got selected. 1997 I got selected. 1998లో కమిషన్ అయ్యాను. కమిషన్ మీన్స్ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ అండ్ జాయిన్డ్. 18th Battalion ది మహార్ రెజిమెంట్ అండి. 18th Battalion ది మహార్ రెజిమెంట్ వాజ్ మై బెటాలియన్. జనరల్ కేవి కృష్ణారావు గారు బెటాలియన్ అండి. అది జనరల్ కేవి కృష్ణారావు గారు రెజిమెంట్ అది. సో ఆయన పేరు కృష్ణారావు గారు, శ్రీనివాసరావు. సో అక్కడ మాకున్నటువంటి ట్రూప్స్ కూడా మహారాష్ట్రియన్స్లో మహార్స్ ఉంటారండి. వాళ్ళ పేర్లు కూడా బాలేరావు, ఇలాగా ఆ పేర్లు కూడా ఇలా ఉంటాయండి వాళ్ళ రావుని. సో కొంచెం నేమ్ అది మ్యాచ్ అవుతుంది. అలాగే నా సైకాలజీ ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొంచెం హ్యూమన్ అప్రోచ్ ఎక్కువగా ఉంది. అలాగే ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రెజిమెంట్కి అయితే ఈయన సూట్ అవుతాడు అని చెప్పి నన్ను మహార్ రెజిమెంట్కి, మా కమాండెంట్ అనమాట అండి, కమాండెంట్ జనరల్ జయశంకర్ గారు, ఆయన అన్నారు నాకు ఒక 4 నా రెజిమెంట్కి పర్సనల్గా మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఆఫీసర్లు చెప్తే ఆ 4 నేను ఒక్కడినండి చేసి నాకు ఆయన రెజిమెంట్కి పంపించారు, మహార్ రెజిమెంటు. దెన్ మై ఇనీషియల్ పోస్టింగ్ వాజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, పూంచ్ రజౌరీ సెక్టర్. ఆపరేషన్ రక్షక్ అంటాం దాన్ని. ఆపరేషన్ రక్షక్ అంటే తీవ్రవాదుల్ని ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ ప్రారంభించినటువంటి ఆపరేషన్ అండి. సో వెళ్ళడమే డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ మిలిటెంట్ ఏరియాలో పూంచ్ రజౌరీ సెక్టార్లో నా పోస్టింగ్ అనమాట అండి అక్కడ. దెన్ ఐ కంప్లీటెడ్ దట్. ఆ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఐ మూవ్ టు వెస్ట్ బెంగాల్ అండి. ఆపరేషనల్ ఏరియా వచ్చి సిక్కిం నాతులా ప్లేస్, చైనా బార్డర్. అగైన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ చైనీస్ ఫోర్సెస్ ఆల్సో. అక్కడ వాళ్ళతో అదైందండి. ఈ లోపల మనకి పార్లమెంట్ మీద అటాక్ జరిగిందండి. పార్లమెంట్ మీద 2000 ఇయర్లో అటాక్ జరిగింది. జరిగిన వెంటనే ఏం చేశారంటే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఎలాగైతే చాలా సీరియస్ కండిషన్స్ ఉన్నాయో అదే కండిషన్లో దట్ టైమ్ యు వర్ అబౌట్ టు అటాక్ అండి.